జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాటు తేలారా? తన పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం సరికొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారా? వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? జనసేనను ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయకుండా అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ తాను అందరివాడు అనే పేరు తెచ్చుకునేలా జనసేనని పావులు కదుపుతున్నారా? జరుగుతున్న పరిణామాలు, డిప్యూటీ సీఎం వ్యూహాలు అలాగా ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇంతకీ పవన్ ప్లాన్స్ ఏంటి, ఆయన వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఒక ఎత్తు అయితే, వేరే పార్టీలో బలంగా ఉన్న నాయకులకు గాలం వేయడం, వారిని పార్టీలో చేర్చుకోవడం వంటివి మరో ఎత్తు. కూటమి బలపడాలి, కూటమిలో మిగతా పార్టీల కంటే తాము ఎక్కువగా బలంగా ఉండాలి, విపక్ష వైసీపీ పూర్తిగా బలహీనమైపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ త్రిసూత్ర వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి తమ బలం సరిపోదని ఇతర పార్టీల నాయకుల్ని తమవారిగా మార్చుకుంటేనే సాధ్యం అనేది పవన్ గుర్తించారని ఆ పార్టీ వర్గాలు అంటున్న మాట. అందులో భాగంగానే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేరికలకు తెరతీశారు. అవకాశం వచ్చినప్పుడల్లా వేరే పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకుండానే వైసీపీ కీలక నేతలైన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ్ భాను, జయమంగళం వెంకటరమణ, కిలారు రోసయ్య జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కూటమిలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశంలో చేరకుండా వారంతా జనసేనలో చేరారు అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉత్తరాంధ్రలో జనసేనతో పాటు కూటమిలో టీడీపీకి కూడా నాయకత్వ లోపం ఉందని గ్రహించిన పవన్ 10 మందిని చేర్చుకుంటే టీడీపీ కంటే తామే బలంగా ఉంటామని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర కీలక నేత బొత్స సత్యనారాయణ పేరు పవన్ మదిలో మెదిలిందట. వివాదరహితుడైన బొత్స కూటమి విధానాలను వ్యతిరేకిస్తారు తప్ప రాజకీయంగా మాట్లాడేటప్పుడు గీత తాటరన్న పేరు ఉండటంతో ఆయనను చేర్చుకోవడంలో తప్పు లేదని పవన్ భావిస్తున్నారట. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స కుల ప్రాతిపదికన పార్టీకి పనికొస్తారని పార్టీ వ్యూహకర్తలు పవన్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో బొత్సకు మంచి పలుకుబడుంది. ఎవరితోనైనా కలిసిపోతూ అందరినీ స్నేహపూర్వకంగా పలకరించే బొత్స ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నా బొత్సను మాత్రం ప్రభుత్వం కావాలనే వదిలేసిందనే టాక్ వినబడుతోంది. బొత్సను జనసేనలో చేర్చుకోవడానికి మార్గం సుగమం చేయడానికి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం పవన్ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఉత్తరాంధ్రలో కనీసం 6 నుంచి 10 నియోజకవర్గాల్లో బొత్స తన ప్రాబల్యాన్ని చూపగలడని జనసేన లెక్కలు వేసుకుంటుందట. అందుకే బొత్సకు తలుపులు తెరిస్తే బాగుంటుందనే చర్చ జనసేనలో చాలా రోజులుగా నడుస్తుందట. అయితే దీనిపై బొత్స మనోగతం ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నే. కాకపోతే బొత్సకు పార్టీలు మారడం కొత్తేమీ కాదు కాబట్టి పవన్ ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం వైసీపీలో ప్రాధాన్యత విషయంలో ఆయనకు తిరుగులేదు. ఓడిపోయిన వెంటనే జగన్ బొత్స సీనియారిటీకి గౌరవం ఇస్తూ ఎమ్మెల్సీ ఇచ్చి మండలిలో పార్టీ నేతగా ప్రకటించారు. జనసేన వైపు చూడకుండా చేసేందుకే ముందు జాగ్రత్తగా జగన్ ఇలా చేశారనే వాదన కూడా ఉంది. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని నమ్మేవాళ్ళు మాత్రం భవిష్యత్తులో బొత్స పవన్ వైపు చూసే అవకాశం లేకపోలేదు అంటూ జోస్యం చెబుతున్నారు.